ఈరోజు 29th ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి కొమరవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పోక్సో యాక్ట్ కేసు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో అక్యూజ్డ్ ఒక మైనర్ అమ్మాయిని సెక్షువల్ అసౌల్ట్ చేసిందన్న దాని మీద ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి కొమరవల్లి పిఎస్లో 2 o'clockకి విక్టిమ్ స్టేట్మెంట్ 2:30కి ఉమెన్ ఇన్స్పెక్టర్ రికార్డ్ చేసిన తర్వాత అక్యూజ్డ్ మైనర్ ఎవరినైతే చెప్తుందో అతన్ని 3 o'clockకి కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి కస్టడీకి తీసుకొని ఇమ్మీడియట్గా రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అతన్ని వితిన్ 2-3 hours జైలుకి పంపించడం జరిగింది. కాబట్టి ఈ పోక్సో యాక్ట్ కేసులో పోలీస్ కంప్లైంట్ వచ్చిన 4 hours లోపల విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి విక్టిమ్ని మెడికల్ ఎగ్జామినేషన్ పంపిన తర్వాత అక్యూజ్ని కూడా ఇమ్మీడియట్ కస్టడీకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. అయితే దీని తర్వాత కాన్సిక్వెన్స్గా అదే ఊరికి చెందిన ఒక అతను సోషల్ మీడియాలో ఈ కేసు గురించి పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ని వాళ్ళ విలేజ్ సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు అది అందరూ విలేజెస్ చూసి ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో ఇంకా యాక్షన్ ఏమీ కాలేదన్న ఇంప్రెషన్లో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ విలేజ్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ రష్ అయ్యి దాన్ని నార్మసీకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ఊర్లో ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, సిచ్యుయేషన్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ లాంటివి చాలా సెన్సిటివ్ కేసెస్ మన యాక్ట్లోనే ఉంటుంది. అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ విక్టిమ్ గురించి ఎక్కడా కూడా బయట డీటెయిల్స్ ఎక్కడ కూడా చెప్పకూడదు. ఇట్లాంటి కేసెస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఒక అఫెన్స్. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసి ఊరి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ అతన్ని ఇమీడియట్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇష్యూలో ఇన్ టైం యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చూసిండ్రో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళందరి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఊర్లో అంత ప్రశాంతంగా ఉంది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గుర్రనపేట గ్రామంలో అందరూ కూడా తలదించుకునే విధంగా ఒక అఘాయిత్యం జరిగింది. ఒక 9 ఏళ్ల బాలిక మీద మరి 22 సంవత్సరాల యువకుడు అఘాయిత్యం చేసి నానా రకాలుగా లైంగికంగా ఇబ్బంది పెట్టి ఆమెను చాలా రోజులుగా వాడుకుంటూ అది ఎవరికైనా చెప్తే అమ్మాయిని చంపేస్తానని బెదిరించి ఈరోజు లైంగికంగా వేధించిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఈ గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా నడుం బిగించి ముందుకు రావడం జరిగింది. ఇటువంటి అఘాయిత్యం మళ్ళా జరగకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు చేసిన వ్యక్తికి మరి అందరూ కూడా కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో వేడుకుంటున్నారు. ఈయన మీద పోక్స్ చట్టం కింద వెంటనే శిక్షించాలి, ఆయన మీద కేసు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఆయన మీద పోక్స్ చట్టం కింద నమోదు చేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ఆ అమాయకురాలికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు సిపి గారు ఇక్కడికి రావాలి, సిఐ ఎస్ఐ గారు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలు సేకరించి వాళ్ళందరి దగ్గర కూడా ఎవరైతే ఉన్నారో ఆ పక్కకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఎవిడెన్స్ సేకరించి ఆ అమ్మాయికి బాధితురాలకు న్యాయం జరిగే విధంగా కొట్లాడాలి, న్యాయం జరిగే విధంగా చెయ్యాలి. లేని ఎడల ఏదో మరి ప్రలోభాలకు లొంగో లేకపోతే అధికార పార్టీకి తలొగ్గో మరి న్యాయం చేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి కూడా అమ్మాయికి న్యాయం చేసే వరకు కూడా పోరాటం చేస్తామని మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.